ఇండియాలో ఫేమస్ ఫెస్టివల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది వినాయక చవితి అండ్ దేవి నవరాత్రులు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే బతుకమ్మ కోసం వెయిట్ చేస్తారు. ఎంగిలి బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మన ఆడపిల్లలందరూ ఫుల్ గా ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తారు. నువ్వెంత ఇంట్రోవర్ట్ అయినా కూడా ఇంట్లోకి వచ్చి మరి గుంజుకొని వెళ్తారు బతుకమ్మ ఆడడానికి. అంత ఫేమస్ ఇక్కడ. బతుకమ్మ వీడియో గురించి ఇంత హైప్ ఇస్తుంది, మరి బతుకమ్మ వీడియోనా అంటే కాదు. బతుకమ్మ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోతుంది. మీకు నోటిఫికేషన్ రావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. సో ఇంకా లేటర్ మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. రంభుడు కరంభుడు అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టరు. సో వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్పి ఎలాగైనా సంతానం కావాలని తపస్సు చేద్దామని ఫిక్స్ అవుతారు. సో అలా తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు కరంభుడేమో ఒక కాలువలో నిల్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో రంభుడేమో 5 అగ్నిగుండాల మధ్యలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు వీళ్ళిద్దరిని అంతం చేయాలని అనుకుంటాడు. కరంభుడు కాలువలో నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంద్రుడు మొసలు వేషంలో వచ్చి అతన్ని చంపేస్తాడు. రంభుడిని చంపిన తర్వాత రంభుడిని చంపడానికి వెళ్ళినప్పుడు రంభుడు అగ్నిగుండాల మధ్యలో తపస్సు చేసినాడు కాబట్టి అగ్నిదేవుడు ఇంద్రుడిని అడ్డుకుంటాడు. అప్పుడు రంభుడికి తన బ్రదర్ ని ఇంద్రుడు చంపిండని తెలుస్తుంది. బట్ ఏమీ చేయలేక కోపంతో తనను తాను అగ్నిదేవుడికి ఆహుతినిచ్చేద్దామని అనుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు అడ్డుకొని సూసైడ్ చేసుకోవడం పక్కలను చంపడం కంటే నేరం. సో నువ్వు అలా చేయకు, నీకేం కావాలో నాకు చెప్పు, నీది ఎలాంటి కోరికైనా సరే నేను తీరుస్తా అని అంటాడు. అప్పుడు రంభుడు ఇంద్రుడి పైన కోపంతో ఈ త్రిలోకాలు మొత్తం ఆధిపత్యాన్ని పొందగలిగే కొడుకు నాకు కావాలి, ఇంద్రుడి పదవి కూడా చేపట్టగలగాలి అని చెప్పి చాలా పవర్స్ ఉన్న కొడుకు కావాలని కోరుకుంటాడు. సో అప్పుడు అగ్నిదేవుడు దానికి ఓకే అని చెప్పేసి వరం ఇచ్చి నీకు ఏ అమ్మాయి అయితే నచ్చుతుందో ఆ అమ్మాయి నుంచి నీకు ఈ కొడుకు పుడతాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రంభుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్లే దారిలో అతనికి ఒక గేదె కనిపిస్తుంది. ఆ గేదె పేరు మహిషి. యాక్చువల్ గా ఆ గేదె నిజమైన గేదె కాదు, ఒక అసురుల ఫ్యామిలీకి చెందిన ప్రిన్సెస్. ఆమె పేరు శ్యామల. బట్ ఒక శాపం వల్ల ఆమె గేదెలాగా మారాల్సి వస్తుంది. రంభుడు ఆ గేదెని చూడగానే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుని దాన్ని పెళ్లి చేసుకుని పాతాళానికి తీసుకొని వెళ్తాడు. కొన్ని డేస్ తర్వాత అది ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు దానికి కాపలాగా కొన్ని దున్నపోతులను ఉంచాడు. అయితే కొంతకాలం తర్వాత ఆ కాపలాగా ఉంచిన దున్నపోతులలో ఒక దున్నపోతుకి మహిషి పైన ప్రేమ కలుగుతుంది. ఎలా అయినా గేదెని దక్కించుకోవాలని అనుకుంటాడు. బట్ ఈ విషయం గురించి రంభుడికి తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ లో దున్నపోతు కొమ్ములు కుచ్చుకొని రంభుడు చనిపోతాడు. భర్త చనిపోయిన దుఃఖంలో ఆ మహిషి కూడా రంభుని చితిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటది, లైక్ సతీ సహగమనం లాగా. అప్పుడు ఆ మంటల నుంచి అగ్నిదేవుడు వరమిచ్చినట్లుగా మహిషాసురుడు బయటికి వస్తాడు. అదే సమయంలో అతనితో పాటు ఈ రంభుడు కూడా పునర్జన్మనెత్తి రక్తబీజుడిగా బయటికి వస్తాడు. రక్తబీజుడికి కూడా ఒక వరం ఉంటుంది. ఏంటంటే అతని బాడీ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ డ్రాప్ నుంచి ఇంకో రక్తబీజుడు పుడతాడు. అతనికి కూడా ఈక్వల్ పవర్స్ అండ్ స్ట్రెంగ్స్ ఉంటాయి. మహిషాసురుడు పెద్ద అయిన తర్వాత ఎలా అయినా ఈ దేవతలందరినీ ఓడించాలని అనుకుంటాడు. మహిషాసురుడికి ఒక పవర్ ఉంటది. ఏంటంటే అతడు తన రూపాన్ని మార్చుకోగలడు. తనకు పవర్స్ ఉన్నా కూడా దేవతలు మాత్రం ఓడించలేకపోతాడు. అప్పుడు అతను ఎలా అయినా సరే అమరుడు అవ్వాలి, అమరుడు అవుతూనే వీళ్ళందరినీ ఓడించగలనని అనుకుని బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఈ అసురుడు ఆడవారిని తక్కువ అంచనా వేసి నేను అమరుని కావాలి, ఒకవేళ నాకు మరణం అంటూ ఉంటే ఒక స్త్రీ ద్వారానే జరగాలని కోరుకుంటాడు. సో బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇదే అదునుగా తీసుకొని దేవతలందరినీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈవెన్ బ్రహ్మదేవుని కూడా టార్చర్ చేస్తాడు. ఎవరిని పూజించొద్దు, నేనే దేవుడు అన్నట్లుగా బిహేవ్ చేస్తాడు. సో కొన్ని డేస్ ఇలానే గడిచిన తర్వాత త్రిలోకాలన్నిటినీ ఆధీనం చేసుకుని ఈవెన్ ఇంద్రుడి పొజిషన్ కూడా లాగేసుకుంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి వాళ్ళని ఏదో ఒక సొల్యూషన్ వెతకమని చెప్తారు. అప్పుడు త్రిమూర్తులు బాగా ఆలోచించి ఇతనికి మరణం ఒక స్త్రీ వల్లే కలుగుతుందని తెలిసి దుర్గామాతను క్రియేట్ చేసి ఆమెకు కొన్ని పవర్స్ ఇస్తారు. విష్ణువు తన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, బ్రహ్మ కమండలంని ఇచ్చి సింహాన్ని వాహనంగా ఇస్తారు. అప్పుడు దుర్గామాత మహిషాసురుడితో 9 days యుద్ధం చేసి గెలిచి అతన్ని వధిస్తుంది. ఈ మహిషాసురుని వధించిన సందర్భంగా మనం నవరాత్రులు జరుపుకుంటాం. ఒక్కో రోజు దుర్గామాత యొక్క ఒక్కో శక్తి రూపాన్ని పూజించుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.